హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి గాయస్. అయితే ఈరోజు వీడియోలో అయితే మనం ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎన్ని రకాల పోస్టులు వచ్చాయి, అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025. సో డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే 6వ నెల 9వ తారీఖు నుంచి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అది ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అండి అంటే 7వ నెల 4వ తారీఖు వరకు మనం పెట్టుకోవచ్చండి. అంటే 6వ నెల 9వ తారీఖు అండ్ అలాగే 7వ నెల 4వ తారీఖు వరకు మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో లాస్ట్ డేట్ టైం ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7వ నెల 4వ తారీఖుతో ఎండ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. సో మీరు ఎప్పటిలోపు మనం పేమెంట్ అనేది కట్టేయాలి, ఫీజు అనేది 7వ నెల 5వ తారీఖు. సో అప్లికేషన్ ఫీజు అనేది మనం 7వ నెల జూలై 5వ తారీఖు కల్లా కట్టేయాలి. ఓకేనా? సో డేట్స్ ఫర్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. సో మన అప్లికేషన్లో ఏదైనా రాంగ్ పెడితే మనం 7వ నెల 9వ తారీఖు నుంచి 7వ నెల 11వ తారీఖు వరకు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో టైర్ 1 ఎగ్జామినేషన్కి టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 30వ తారీఖు వరకు మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1కి ఇవ్వడం జరిగింది. అండ్ టైర్ 2 టెంటేటివ్ డేట్స్ ఎప్పుడంటే డిసెంబర్ 2025 ఇవ్వడం జరిగింది. ఏదైనా మీకు హెల్ప్ కావాలంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 16 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ 16 రకాల పోస్టులు అయితే రావడం జరిగింది. దానికి యొక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ బియా, గ్రూప్ సియా అని. అండ్ దాంతోపాటుగా ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఏ పోస్ట్కి. సో ఎగ్జాంపుల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియల్ సర్వీస్ నుంచి గ్రూప్ బి నుంచి 20 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ ఇవి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 8వ నెల 1వ తారీఖు 2025కి మనం ఏజ్ కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది దాకలే మనం మెన్షన్ చేసాము. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 13 years, అండ్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటికల్ at 12th standard level, or bachelor degree in any subject with statistics as one the subjects at degree level. So statistics invigilator grade 2కి bachelor's degree. సో ఆల్ అదర్ పోస్ట్స్కి బ్యాచిలర్ డిగ్రీ. సో డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అండ్ డిగ్రీ క్వాలిఫై అనేది మీరు 8వ నెల 1వ తారీఖు 2025 కల్లా మీ దగ్గర డిగ్రీ అనేది ఉండాలి. ఓకేనా? సో టైర్ 1 ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions 50 marks ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 questions 50 marks, అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 questions 50 marks ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది 1 hour 20 minutes అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఇందులో మళ్ళీ పేపర్ 1లో అయితే సెషన్ 1, సెషన్ 2 అనేది ఉంటుంది. సో సెషన్ 1లో అయితే మళ్ళీ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుంది. సో సెక్షన్ 1 మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 questions మ్యాథమెటికల్ అబిలిటీస్ నుండి ఉంటుంది. రీజనింగ్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 questions, టోటల్గా 60 questions ఉంటుంది. అండ్
ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. టోటల్ 180 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, టోటల్ 70 క్వశ్చన్స్ వస్తాయి. సో 3 మార్క్స్ అండి ఒక్కొక్క క్వశ్చన్కి. సో టోటల్ 10 మార్క్స్. అండ్ ఇక్కడ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది 20 క్వశ్చన్స్కి 60 మార్క్స్. సెషన్ 2లో సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. 1 డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది. సో సెక్షన్ 1కి 1 అవర్ అండ్ సెక్షన్ 2కి 1 అవర్ 20 మినిట్స్ అండ్ సెక్షన్ 3కి 15 మినిట్స్ ఉంది. సెక్షన్ 4కి 20 మినిట్స్ ఇవ్వడం జరిగింది. సో పేపర్ 2లో స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. 2 అవర్స్ 40 మినిట్స్ అయితే టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యండి. మీ క్వశ్చన్స్ అనేవి తెలపండి, లేదంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.